నెల్లూరులోనే పుట్టాను, నెల్లూరులోనే పెరిగాను, నెల్లూరు ఈదుబడిలో చదివాను, నెల్లూరు బస్టాండ్లో తప్పాను, నెల్లూరులోనే హాకీ స్టిక్లు ఐరన్ రాడ్లతో కొట్టుకున్నాం, నెల్లూరు హాస్పిటల్లోనే చేరాం, నెల్లూరు చేపల పులుసు తినే పెరిగాం. ఇప్పుడు నెల్లూరునే మర్చిపోయాను. నెల్లూరు బాగా ఫేమస్, మీ అందరికీ తెలుసు. నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుందని కూడా తెలుసు. మీరు కూడా ఎప్పుడో ఒకటి రొట్టెల పండుగకి వచ్చి రొట్టెలు తినే ఉంటారు. ఈసారి స్పెషల్ ఏంటంటే మామూలు రొట్టెల పండుగ కాదు, సూపర్ 6 రొట్టెల పండుగ. మ్యాటర్ ఏంటంటే నెల్లూరులో ఇప్పుడు ప్రెజెంట్ రొట్టెల పండుగ జరుగుతుంది. నేను కూడా వెళ్ళాను. లోకేష్ అన్న కూడా వచ్చాడు. లోకేష్ అన్నను చూశాను. లోకేష్ అన్న కూడా చూసి ఇలా ఊపాడు, దగ్గరికి పిలిచాడు. సరే లోకేష్ అన్న కదా, మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ పెద్ద అన్న పిలిచాడు కాబట్టి నేను కూడా దగ్గరికి వెళ్ళాను. లోకేష్ అన్న ఏమిరా వచ్చావు అన్నాడు. ఏమి పెళ్లి రొట్టు కోసం వచ్చావా అన్నాడు. ఊరికా అన్న, నీ కామెడీ కాకపోతే జాబ్ లేనిదే పిల్లని ఎవరు ఇస్తారు, జాబ్ రొట్టు కోసం వచ్చానన్న. ఒక్కడే వచ్చావా, ఫ్యామిలీ వచ్చిందన్న. ఒక్కడనే కాదు, ఫ్యామిలీ కాదు, ఊరు వచ్చిందన్న. లోకేష్ అన్న షాక్ అయ్యాడు. ఊరు ఎందుకురా రావడం, కుటుంబంలో ఒక్కడొస్తే సరిపోద్ది కదా అన్నాడు. మామూలుగా అయితే మేము కూడా ఎప్పుడు ఒక్కరమే వచ్చామన్నా, మీ పార్టీని గెలిపించినాక ఊరు రావాల్సిన కరం పట్టింది అన్నాడు. సరే మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి మీకేమేమి రొట్టెలు కావాలో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వస్తానని లోకేష్ అన్న లోపలికి వెళ్ళి చదువు రొట్టి, ఆరోగ్య రొట్టి, రాజకీయ రొట్టి, పిల్లల రొట్టి, పెళ్లి రొట్టి, అన్ని రొట్టెలు తీసుకొని వచ్చి మా ముందు పెట్టాడు. ఒక్కడు కూడా ఒక్క రొట్టి తీసుకెళ్ళలేదు. లోకేష్ అన్న అడిగాడు, ఏవరా వీళ్ళు రొట్టెల కోసం వచ్చి ఒక్క రొట్టె కూడా తీసుకోలేదంటే, అన్న వీళ్ళు వచ్చింది రొట్టెల కోసమే, కానీ చదువు రొట్టి, ఆరోగ్య రొట్టి, పెళ్లి రొట్టి, ఉద్యోగం రొట్టి, రాజకీయ రొట్టెల కోసం కాదు, వీళ్ళు వచ్చింది సూపర్ 6 రొట్టెల కోసం అన్నా అని చెప్పా. సూపర్ 6 రొట్టెలా, అవేం రొట్టెలరా అని నన్ను అడిగాడు. సూపర్ 6 రొట్టెలు అంటే ఆ తాతకి పెన్షన్ రాలేదంట, అందుకని పెన్షన్ రొట్టె కోసం వచ్చాడు. ఆ అవ్వకి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడడం లేదంట, అందుకని గ్యాస్ సిలిండర్ రొట్టె కోసం వచ్చింది. ఆ అక్క చెల్లికి ఫ్రీ బస్ రావడం లేదంట, అందుకని ఫ్రీ బస్ రొట్టె కోసం వచ్చింది. ఆ పెద్ద ఆవిడ నెలకి నువ్వు 1500 ఇస్తా అన్నావే, ఆ 1500 ఆర్థిక సాయం రావటం లేదంట, అందుకని 1500 ఆర్థిక సాయం రొట్టె కోసం వచ్చింది. ఆ పెద్దన్న 20,000 అన్నదాత సుఖీభావ డబ్బులు పడలేదంట, అందుకని ఆయన అన్నదాత సుఖీభావ రొట్టె కోసం వచ్చాడు. ఇకపోతే నేను బాబు వస్తే జాబు గ్యారంటీ తమ్ముళ్ళు అన్నాడు. బాబు ఏం వచ్చాడు, జాబ్ ఏం రాలా. నాకు జాబ్ ఎలాగో రాలేదు, నిరుద్యోగ వృత్తి రొట్టెన్నా ఇవ్వన్నా అన్న. లోకేష్ అన్నకి మైండ్ దొబ్బింది. జగన్ మీకు ముందే చెప్పాడు కదరా చంద్రబాబు మాటలు నమ్మకండి అని, అయినా మీకు బుద్ధి ఉండాలిరా, మా బాబు ఎప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడంట్రా అన్నాడు. మా బాబు చెప్పిన బొల్లి మాటలకి నమ్మి మోసపోవడం అది మీ కర్మ. మళ్ళీ 2029లో మా బాబు కొత్త స్కామ్తో వస్తాడో అని చెప్పి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. చంద్రబాబు రొట్టెల పండుగని సూపర్ 6 రొట్టెల పండుగగా మార్చేసావు. ఎక్కడున్నావయ్యా చంద్రబాబు?